దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక ఆ ఆ, మరొకసారి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్ ఆ, సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేని స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ వాక్యములో రాయబడిన దేవుని మాట ఏంటంటే, దినములు చెడ్డవి. ఏం చెడ్డవంట? దినములు చెడ్డవి. ఈ చెడ్డ దినాలలో మనం ఏం పోనీయకూడదంట? సమయాన్ని పోనీయకూడదు. అంటే సమయాన్ని పోనీయకూడదు అని ప్రభు చెప్తున్నాడంటే వాక్యములో సమయం ఎంత ప్రాముఖ్యమైనదో గమనించాలి. ఎంత ప్రాముఖ్యమైనదో సమయం మనం గమనించాలి. ఆ సమయాన్ని పోనీయకూడదంట. ఇప్పుడు ధనము పోతే తిరిగి వస్తుంది, లేకపోతే కొంతమంది వ్యక్తులు మనకు దూరం అయిపోయి తిరిగి వస్తారు. కానీ సమయం పోయిందనుకోండి, తిరిగి రాదు. ప్రపంచంలో తిరిగి రానివి రెండే రెండు. ఒకటి సమయం, రెండోది ప్రాణం. దాని స్తోత్రం. దినములు చెడ్డవి గనుక సమయాన్ని అస్సలకి పోనీయొద్దు. సమయాన్ని పోనీయొద్దు. ఈ చెడ్డ దినాలలో ఆ దేవుడిచ్చినటువంటి ఆ సమయాన్ని ఎక్కువగా ప్రభుని స్తుతించుట కొరకు, ప్రార్థించుట కొరకు, భక్తి నేర్చుకోవటానికి, పరిశుద్ధంగా బ్రతకటానికి, దేవునికి దగ్గరగా ఉండటానికి మనము జ్ఞానుల వలె నడుచుకోవాలని వాక్యం చెప్తుంది. ఈ చివరి దినాల్లో సమయాన్ని పోగొట్టడానికి సాతానుడు పలు విధములుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. పలు విధములుగా సమయం కొంచెమే. ఆ మధ్య ఒక వ్యక్తి కాల్కులేట్ చేశాడు, మనిషికి భూమి మీద ఉన్నటువంటి దినాలు ఇన్ని రోజులే, ఆ రోజులలో ఇన్ని గంటలే, ఇన్ని నిమిషాలే, ఇన్ని సెకండ్లని కాల్కులేట్ చేశాడు. ప్రతి సెకండు, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి దినము అమూల్యమైనదిగా, విలువైనదిగా దాన్ని ఏం చేయాలంటే సద్వినియోగము చేసుకోవాలి. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇక్కడ దినములు చెడ్డవి అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. మరొక చోట ఈ దినముల గురించి దేవుడు ఏం చెప్పాడంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడింది, అంత్య దినములు అంత్య దినములు. ఫాస్ట్గా చదివి వినిపించండి. హల్లెలూయా. 2 తిమోతి 3:1 కూడా చదివి వాక్య భాగంలోనికి వెళ్దాం. అంత్య దినాలు అన్నాడు. చూడండి, ఈ చెడ్డ దినాలే అంత్య దినాలు. అంత్య అంటే ఏంటి? చివరి దినాలు అని అర్థం. ఈ చివరి దినాలలో ఎక్కువగా ఏం జరుగుతాయి అంట? అపాయాలు జరుగుతాయి. గమనించండి. ఎందుకు చెడ్డ దినాలని దేవుడు చెప్తున్నాడంటే, ప్రభు యొక్క రాకడ దగ్గరగా ఉంది. ఈ భూమి అంతం కాబోయే సమయం దగ్గర పడింది. ఈ అంతము కాబోయే ఈ రోజుల్లో ఎక్కువగా చెడే జరిగిద్ది, మంచి జరగదు. ఎక్కువ కీడే జరిగిద్ది, ఎక్కువగా అపాయాలే జరుగుతాయి, ఎక్కువ రోగాలే వస్తాయి, ఎక్కువ సమస్యలే వస్తాయి, ఎక్కువ వేదనకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎక్కువగా నష్టపోయే పరిస్థితులు, నాశనమయ్యే పరిస్థితులు వస్తాయి. గనుక మీరు సమయాన్ని వేస్ట్గా మాత్రం చేసుకోవద్దు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దినములు చెడ్డవి అని మనం మొదట చదివిన లేఖనంలో రాయబడింది. రెండవది తిమోతికి రాసిన పత్రికలు అంటున్నాడు, అంత్య దినములు అపాయకరమైన దినములు. అపాయకరమైన దినములు. పని దగ్గరికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నో గ్యారంటీ. అర్థమైందా? ఒక ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు నో గ్యారంటీ. స్కూల్ కానీ, కాలేజీ కానీ, ఇంకోటి ప్రాంతాలకు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు నో గ్యారంటీ. ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియనటువంటి రోజుల్లో మనము ప్రయాణం చేస్తున్నాం. గనుక సమయాన్ని మాత్రం వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని ప్రభు చెప్తున్నాడు. దాని స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన బిడ్డలారా,
ఈ కొంచెం సమయంలో మనము చాలా జాగ్రత్త పడి ప్రతి నిమిషాన్ని, సెకండ్ని, ప్రతి గంటని చాలా ప్రాముఖ్యమైనదిగా ఎంచి ప్రభుకి దగ్గరగా ఎక్కువ సమయం ఆయనతో గడపడానికి, సమయం దొరికినప్పుడల్లా ఆయన స్తుతించటానికి, వాక్యాన్ని ధ్యానించటానికి, అలాగే ఆయన ఆరాధించటానికి, దైవ పరిచర్య యందు మాత్రమే సమయాన్ని ఉపయోగిస్తే అది మేలుకరంగా మారుతుంది. లోకంలో చాలామంది చూడండి, వృధాగా సెల్ ఫోన్ల దగ్గర సమయం మొత్తం వేస్ట్ చేస్తారు. కొంతమంది ఆ టీవీల దగ్గర సమయం మొత్తం వేస్ట్ చేస్తారు. మరి కొంతమంది ఈ ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవటం వలన సమయాన్ని వేస్ట్ చేస్తారు. మరి కొంతమంది ఏ పని బాట్లకు అక్కడ ఇక్కడ గాలికి తిరుగుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇలా వృధా చేసేవారికి ఎప్పుడైనా సరే కీడు రావచ్చు, ఎప్పుడైనా అపాయం రావచ్చు, ఎప్పుడైనా చెడు జరగవచ్చు. అందుకనే దేవుని బిడ్డలైన మీరు సమయాన్ని ఏం చేయకూడదు? సమయాన్ని వ్యర్థపరచకూడదు. సమయము మరలా రాదు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు, ఆయన స్తుతించాను, ఆరాధించాను, వాక్య ధ్యానం చేశాను, ఆయన గణపరిచాను. దేవుడు ఇదిగో ఈ గంట నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి, చెడు దినాలు, చెడు దినాలు, చెడు దినాలు. ఏ వార్త వినాల్సి వస్తుందో, ఏ వార్త వినాల్సి వచ్చిద్దో, ఏ వార్తను బట్టి గుండె కదిలిపోద్దో, ఎన్నో రకాలైనటువంటి జరగరాని ఘోరాలు జరుగుతున్నాయి బయట. అందుకని ఎప్పుడో దేవుడు రాయించి పెట్టాడు, చివరి దినాలు అపాయకరమైన దినాలు. దేవుని స్తోత్రం కలుగునగాక. అక్కడ ఒక మాట మీరు గమనించాలండి. సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక అంటున్నాడు. అంటే అజ్ఞానుల వలె కాక అంటే అర్థం ఏంటి? అజ్ఞానులు అంటే జ్ఞానము లేనివారు దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకుంటారు. దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకుంటారు. దేవుడిచ్చిన సమయాన్ని వేస్ట్గా పోగొట్టుకుంటారు. నాకు ఒక అలవాటు ఉంది. నాకు సమయం చాలా ప్రాముఖ్యమైనది. నిజంగా చెప్తున్నా కదా, సమయం చాలా ప్రాముఖ్యమైనది. సమయం దొరికిందంటే ప్రార్థన చేసే వీలుంటే ప్రార్థన, లేదంటే ఏదైనా పుస్తకాలు, లేదంటే ఎప్పుడన్నది కదుగో ఆ కీబోర్డు మీద ఏదో ఒకటి పాటలో ప్లే చేస్తూ ఉంటా. సమయాన్ని వేస్ట్ మాత్రం పోనేవను. ఎందుకని? పోతే మరలా అది రాదు. దేవుడు అంటాడు, నీకు ఎంత సమయం ఇచ్చాను, నా కోసం ఏం చేశావు? ఎంత సమయం ఇచ్చాను, ఇన్ని సంవత్సరాలు ఇచ్చాను, నా కొరకు ఎలా ప్రయోజనపరిచావు దాన్ని అని దేవుడు అడిగితే మన సమాధానం ఏంటి చెప్పండి? వృధాగా సమయాన్ని వేస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం అజ్ఞానుల లిస్టులోకి వెళ్ళిపోతాం. అజ్ఞానులు అంటే ఎవరు? అజ్ఞానులు అంటే ఎవరు? మంచి చెడులు తెలియని వాడే అజ్ఞాని. వివేకం లేనివాడు అజ్ఞాని. మేలేందో తెలియదు, కీడేందో తెలియదు. అందుకని ఈ చివరి దినాల్లో నా ప్రియమైన బిడ్డలారా, సమయాన్ని చాలా 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 జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక తల్లి ఉంది, ఆమె గురించి మీకు చెప్తాను. ఆమెకి భర్తతో వివాహమైన తర్వాత 7 ఏండ్లు మాత్రం భర్తతో సంసారం చేస్తే ఆ భర్తకి ఏమైందో కానీ పాపం చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమె సమయాన్ని వృధా చేసుకోకుండా 84 సంవత్సరాలు ప్రభుతోనే గడిపిందంట. దేవుని స్తోత్రం కలుగునగాక. 84 సంవత్సరములు ప్రభుతోనే గడిపిందంట. తీయండి లేఖనం, లోకా సువార్త 2:36. ఆషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తె అయిన అన్న ఒక ప్రవక్త్రి ఉండెను. కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి. చూడండి, దేవుడు ఈమెకిచ్చిన సమయాన్ని భర్తతో ఒక 7 ఏండ్లు కాపురం చేసింది. పాపం ఏ కారణంతో చనిపోయాడో తెలీదు. కానీ ఆ భర్త చనిపోయిన తదుపరి ఆమె సమయం మొత్తాన్ని మందిరంలో గడపడానికి ఇష్టపడింది. దేవుని స్తోత్రం. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే 84 సంవత్సరాలంట. 84, 4 సంవత్సరాలు కాదు, 10 ఏండ్లు కాదు, 20 ఏండ్లు కాదు, 84 సంవత్సరాలు మందిరాన్ని విడువక అనే మాట గమనించండి. అక్కడ దేవాలయముని విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. భర్త అనగా ఈ భౌతికంగా
వివాహము చేసుకునే వ్యక్తిని భర్త అంటారు. ఆత్మీయ అర్థంలో భర్త అంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. దేవుని స్తోత్రం. నీ సృష్టికర్త నీకు పెనిమిటై ఉన్నాడని వాక్యం చెప్తుంది. నిన్ను సృష్టించిన వాడు నీకు పెనిమిటి అంటే భర్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ శరీర సంబంధమైన ఈ భర్త దూరం అయిపోతే మిగతా సమయం మొత్తం దేవుడి దగ్గర గడిపిందంట మందిరంలో. మీలో కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? టైము టైం ఎక్కువైతుందేమో, తొందరగా వదిలిపెడితే బాగుండు అని ఏ కాడికి ఆ ఇంటి దగ్గర గడపాలని, ఏ కాడికి ఆ లోకంలో గడపాలని, ఏ కాడికి ఆ బజార్లలో తిరగాలని, ఏ కాడికి అక్కడ ఇక్కడ ఆటపాటల్లో గడపాలనుకుంటారు. కానీ ఆమె మందిరాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ఉపవాసములతోనూ ప్రార్థనలతోనూ పరిచర్యలోనూ రాత్రింబవళ్ళని వాక్యం చెప్తాం చూడండి. రాత్రింబవళ్ళు ఆఫ్టర్ ఆల్ 2-3 గంటల మందిరంలో కూర్చోడానికి చాలా కష్టపడతారు. కానీ ఆమె మాత్రం సమయం మొత్తాన్ని ఎక్కడ గడపడానికి ఇష్టపడింది? దేవుని మందిరంలో. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. కొంతమంది ఈ అనుభవం లేని వాళ్ళు మందిరానికి వచ్చారనుకోండి, అస్తమానం ఇటు చూసుకుంటూ ఉంటారు ఈ కుర్రోళ్ళు. బా అంటే ఏదో అంటే ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడింది వీళ్ళకి. తొందరగా వదిలిపెడితే బాగుండు, తొందరగా వదిలిపెడితే బాగుండు. రాత్రి మేము దాదాపు దగ్గర 2 గంటల సేపు ప్రార్థన చేశాం. ఈ 2-3 వారాలు నేను ఎక్కువ ప్రార్థనలో గడుపుతున్నాను. ఎక్కువగా ప్రార్థనలు కూడా చేయిస్తున్నా. ఎందుకనంటే నా ప్రియమైన బిడ్డలారా, ఎన్నో ఉపదేశాలు మీకు చెప్పాను, ఎన్నో వాక్యాలు చెప్పాను. ఇక ఎక్కువగా ప్రార్థనలో నలగొట్టాలి అని దేవుడు ప్రేరేపణ కలుగు చేశాడు. మేము ఎలా ప్రార్థనలో ఉంటున్నాం, సంఘాన్ని కూడా ప్రార్థనలో పెంచాలి, ఉపవాసాలతో పెంచాలి, దేవునికి దగ్గరగా ఉండటానికి వాళ్ళకి నేర్పాలని ప్రతి శనివారం రాత్రి నేను 2 గంటల సేపు ఇక్కడ స్పెషల్గా ప్రార్థన చేయిస్తున్నాను, వాకింగ్ కూడా చెప్పకుండా. దాని స్తోత్రం. ఎందుకనంటే ప్రార్థన మనకు చాలా ప్రాముఖ్యం. కారణం ఏంటి? దినములు చెడ్డవి. కారణం ఏంటి? అంత్య దినములు అపాయకరమైన దినాలు. ఎటు నుండైనా రావచ్చు అపాయం, ఎటు నుండైనా రావచ్చు చెడు, ఎటు నుండైనా రావచ్చు దుర్వార్త, ఎటు నుండైనా రావచ్చు నీకేదో ఒక సమస్య. అందుకని ఈ తల్లి వలె ఎక్కువ దైవ సన్నిధికి దగ్గరగా ఉండాలి. కొంతమంది దేవుని బిడ్డలు చెప్పే సాకులకి చాలా బాధపడాల్సి వచ్చింది. అన్నయ్య ఈ ఆదివారం కుదరలేదన్నయ్య, అందుకే రాలేకపోయాను అంటారు. ఏమైందమ్మంటే పనికి వెళ్ళాను అంటారు. కొంతమంది మా వాళ్ళు ఏదో ఫంక్షన్ అయితే అక్కడికి వెళ్ళాను అంటారు. ఎంత బాధాకరమైన విషయం అండి. దేవుడు 7 రోజులు ఇస్తే 6 రోజులు నువ్వే వాడుకుంటున్నావుగా. ఒక్క రోజేగా దేవుడు నా సన్నిధిలో గడపమంటుంది. ఆ రోజును కూడా దొంగతనం చేస్తావా? ఆ రోజు కూడా నీకు సొంతానికి ఉపయోగించుకుంటావా? అయితే ఈ తల్లి అలా చేయలా. ఉన్న సమయం అంతా జీవితంలో ఎంత ఉన్నదో సమయం మొత్తం ఎవరి దగ్గర గడిపింది? ప్రభు సన్నిధిలో గడిపింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కొంతమంది మందిరానికి వస్తున్నారుగా, కొంతమంది మీ ఎడన కోటలంటే టక్కన బయలుదేరి వచ్చేస్తారు. చూడండి, ఆ రీతిగానైనా వాళ్ళు సమయాన్ని ఏం చేసుకుంటున్నారు? దేవుళ్ళో గడుపుతున్నారు. సంతోషమే. ఎందుకని? దైవ సన్నిధికి వస్తున్నారు, ఏదైనా పరిచర్య అంటే పిలిస్తే వస్తారు. అలాగే ఎక్కడైనా మీటింగులు అంటే కొన్ని సందర్భాల్లో 40, 50, ఒకసారి 70, 80 కిలోమీటర్లు కూడా మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. అంత దూరం బైకులు వేసుకుని వస్తున్నారు. వాళ్ళని బట్టి ఒకసారి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకనంటే సమయాన్ని వృధా చేసుకోకుండా. కొంతమంది చుట్టుపక్కలే ఉంటారు, మందిరం చుట్టుపక్కలే, కానీ మందిరం దగ్గరికి రాలేరు. కారణం ఏంటి? వారు సమయం మొత్తం ఏం చేసుకుంటున్నారు? వేస్ట్ చేసుకుంటున్నారు. దేవుడు రేపు లెక్క అడుగుతాడు, బిడ్డ దేవుని సన్నిధినే నీ ఇంటి దగ్గర పెట్టానే, నా సన్నిధినే నీ ఇంటి పక్కనే పెట్టానే, దాన్ని ఎలా ఉపయోగించావు, నువ్వు ఎలా వాడుకున్నావు? రోజు ఏదో ఒకరోజు నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఇట్లాంటి ప్రశ్నలు వేసినప్పుడు మన సమాధానం ఏంటి? మీ అందరికి నేను చెప్పే విషయం ఏంటంటే, ఇవి అపాయకరమైన దినాలు. ఎందుకు అపాయం అంటే, ఇర్మియా గ్రంథం తీయండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వాక్యం చదివితే అక్కడ రాయబడింది ఎందుకు అపాయము, ఎందుకు అపాయము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వాక్యం చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. కాదమ్మా, 9వ అధ్యాయం 21. వీధులలో పసిపిల్లలు లేకుండాను. చూసారా? వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవనస్తులు లేకుండా. బైక్ లేదా? అది చెప్పండి గట్టిగా.
వాక్యం చెప్తుంది వీధులలో. ఎందుకు ఇవి చెడ్డ దినాలంటే, వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవనస్తులు లేకుండా, మరణం అనే అంటే వారిని నాశనం చేయటానికి మరణము కిటికీలెక్కి చూస్తుందంట. చాలు, దాని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇవి చెడ్డ దినాలంటే, మరణం అనే ఒక దయ్యం అంట కిటికీలెక్కి చూస్తుందంట. ఇట్లా ఏ ఇంట్లో ఎవరు దొరుకుతారా మింగేయాలని, ఏ ఇంట్లో ఎవరున్నారో మింగేయాలని కిటికీలు ఎక్కి చూస్తుందంట. ఆ మరణపు దయ్యం నీ ఇంటి కిటికీ ఎక్కి చూస్తున్నప్పుడు నువ్వు ప్రార్థనలో గడుపుతూ వాక్య ధ్యానంలో ఉంటూ ప్రభువుని ఆరాధిస్తూ దేవునికి దగ్గరగా ఉంటే నీ ఇల్లు దాటిపోద్ది. ఒకవేళ ఏదైనా అపవిత్రమైన కార్యాలు చేస్తూ సమయాన్ని వృధా చేసావా, ఇంకా అది నా నోటితో చెప్పకూడదు. వాక్యం చెప్తున్న మాట ఏంటి? వీధుల్లో పసిపిల్లలు లేకుండా చేయాలి, రాజమార్గంలో మంచి యవనస్తుల్ని మింగేయాలి. అదే వాడి డ్యూటీ. అందుకని ఇవి చెడ్డ దినాలు. దేవుడేమో ఒక్కొక్కరిని ఏదో ఒక విధముగా మారు మనసు కలుగు చేసి, రక్షణ కలుగు చేసి, నిత్య జీవం ఇచ్చి పరలోక రాజ్యం చేర్చాలని దేవుడు కంకణం కట్టుకుంటే, సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? ఏదో ఒక విధంగా ఒక్కొక్క వ్యక్తిని మారు మనసు పొందకుండా, బాప్తిస్మం పొందకుండా, రక్షణ పొందకుండా, దైవ సన్నిధికి రాకుండా వాళ్ళని మింగేయాలి. అది నా డ్యూటీ. వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాలు యవనస్తులు లేకుండా మరణం కిటికీలెక్కి చూస్తుందంట. నీకు కనపడుతుందా మరణపు తోత? నీకు కనపడిద్దా? ఈ వారం మొత్తం ఒకటే ప్రేరేపణ నాకు, ఏదో జరగబోతుంది ఇక్కడ, ఏదో జరగబోతుందని. అంతకుముందు కూడా అట్లానే వచ్చింది. ఎక్కువ సమయం 2-3 గంటల ప్రార్థన చేస్తున్నా. సంఘ విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. అయ్యా ఇది పరిస్థితి. సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఏడ్చి కళ్ళు లోనకు పోయినాయి. ప్రభా నాయన, ఏదో ప్రేరేపణ. వాళ్ళకి ఇలా ఫోన్ చేసి జాగ్రత్త, ఏదో జరగబోతున్నా, జాగ్రత్త. ఏంటన్నా ఎప్పుడు ఎట్లా చెప్పో? పోయిన స్వామివారం నుండి ఒకటే కలవరం, ఏదో జరగబోతున్నాయి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ జాగ్రత్త ఒక సేవకుడికేనా? ప్రతి బిడ్డకు కావాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఆ మరణపు దూత కన్ను ఎవరి మీద పడుతుంది? పసి పిల్లల మీద, యవనస్తుల మీదే. మంచి యవనస్తులను మింగేస్తాం సాతానుడు. ఇప్పుడు ఏం చేయాలి? వాక్యం చెప్తున్న మాట 17వ వాక్యం, రోదన చేయటం నేర్చుకోవాలి. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి. ఇళ్లలో స్త్రీలు ఏం చేయాలి? భర్తల కొరకు రోదన చేయొద్దా? పిల్లల కొరకు రోదన చేయొద్దా? అష్టాచమ్మా ఆటలాడతావా? వ్యర్థమైన కబుర్లు చెప్పుకుంటావా? భర్త కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేసే బాధ్యత లేదా నీకు? చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముందని లోకంలో ఒక సామెత ఉంది. ఇళ్ళల్లో ప్రార్థన దీపాలు వెలగాలి. ఏ దీపాలు వెలగాలి? చెప్పు నోడుతో. ప్రార్థన దీపాలు ఆరిపోతున్నాయి ఇళ్ళల్లో ప్రార్థన ధూపం వేసే వాళ్ళు లేరు, మోకాళ్ళు ఉంచే వాళ్ళు లేరు. సమస్య వచ్చిన తర్వాత లబోదీబని మొత్తుకుంటే, అదే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. అర్ధరాత్రి దాకా నీ లైట్లు వెలుగుతూనే ఉండాలి ఇళ్లలో. అయ్యో, ఆ సహోదరి ప్రార్థన చేస్తూనే ఉన్నారయ్యా. సమయం దేవుడిస్తే వ్యర్థంగా ఎక్కడ గడుపుతావు? నువ్వు వేస్ట్ చేస్తావు సమయాన్ని. నువ్వు ఉన్నది రోజులు ఎలాంటివో నీకు అర్థమైందా? చెడు దినాలని వాక్యం చెప్తుంది, అపాయకరమైన కాలాలని వాక్యం చెప్తుంది. నీ ఇంటికి నువ్వే కాపలాదారుడివి, నీ ఇంటికి నువ్వే వాచ్మెన్వి, నీ ఇంటికి నీవే బాడీ గార్డువి, నీ ఇంటికి నువ్వే హోమ్ గార్డువి. ఎవడో వచ్చి నిన్ను కాపాడ్డావు? నీ ప్రార్థన నిన్ను కాపాడిద్ది, నీ భక్తి నిన్ను కాపాడిద్ది, నీ విశ్వాసం నిన్ను కాపాడిద్ది, నీ పవిత్రత, పరిశుద్ధత నిన్ను కాపాడిద్ది. బలాదురుగా తిరిగితే దేవుని కాపుదల నీ ఇంటి మీద ఉండదు. దావీదు ఎక్కడికి పోయిన యెహోవా అతన్ని కాపాడుతున్నాడట. ఎందుకు కాపాడుతున్నాడు? మిగతా వాళ్ళని కాపాడలేదే. దావీదు కుమారులను దేవుడు కాపాడలా. దావీదుని ఎందుకు కాపాడాడు? దావీదు దినానికి 7 సార్లు ప్రభుని స్తుతిస్తాడంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎన్నిసార్లు? 7 సార్లు. పసిపిల్లలకి ప్రార్థన నేర్పాలి.
యవనస్తులకి ప్రార్థన నేర్పాలి. వాళ్ళు చేయకపోతే వారి కొరకు కన్నీళ్ళు విడవండి, రోధించండి. ఒక యవనస్తుడి కొరకు తల్లి ప్రార్థన చేస్తుంది. అయ్యా అయ్యా, అదుగో ఆ మందు మానుకో, వ్యభిచారం మానుకో, అదుగో ఆ యొక్క స్మోకింగ్, ఆ పొగ తాగటం మానుకో అంటే, వద్దా ఏదేదో చెప్పి ఇసుకిస్తూ ఉంటాం. అది దాన్ని చెప్పి 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 ఆమె పని అయిపోయింది. ఇక ఏం చేయాలో అర్థం కాక ఒకరోజు ఆలోచిస్తున్నప్పుడు, సమస్తం చేయగలిగిన దేవుడు ఆయనకి చెప్పుకుందామని ఈ యవనస్తుడి కొరకు తల్లి దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించింది. అయ్యా, మారాని మధురముగా మార్చే దేవుడవు, నీటిని ద్రాక్షరసంగా మార్చగల దేవుడవు, ఏదైనా నువ్వు చేయగలవు, నీకు సాధ్యమే అని రోజు ప్రార్థన చేస్తుంది. ఒకరోజు కుమారుడు తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నేను కూడా చర్చికి వస్తానమ్మా అన్నాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. నేను కూడా మందిరానికి వస్తానమ్మా, నేను కూడా ప్రభువుని స్తుతిస్తానమ్మా, నేను కూడా బాప్తిసం పొందాలనుకుంటున్నానమ్మా అంటే, ఏమైందయ్యా అంటే, గత రాత్రి దేవుడు నన్ను దర్శించాడమ్మా, నా పాపాలన్నీ నాకు తెలియపరిచాడమ్మా. అతను గత కాలంలో ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ స్త్రీ ఎవరో కాదు, సొంత పని మనిషి. పేరు పెట్టి పిలుస్తుందంట. హై అలా, హౌ ఆర్ యూ, ఎట్లా ఉన్నావు అది అని. పలకొండ వెళ్ళిపోతా ఉన్నాడంట. అతని పేరు అగస్టిన్. హాయ్ అగస్టిన్, బాగున్నావు అది అని అంటే పలకొండ వెళ్ళిపోతున్నాడంట. ముందుకొచ్చి గట్టి పట్టుకొని, హే ఏంటి నేను పిలుస్తున్నా కూడా పలకొండ వెళ్ళిపోతున్నావు అంటే, నువ్వు ఎవరిని పిలిచావమ్మా అని అడిగాడంట. అగస్టిన్ని. నువ్వు పిలుస్తున్న అగస్టిన్ ఎప్పుడో చచ్చిపోయాడు, ఈ అగస్టిన్ వేరు అన్నాడంట. దాని స్తోత్రం కలుగును గాక. ఈ అగస్టిను వేరు, ఇతను మారిన అగస్టిన్ ఇతను. ఒకప్పుడు నీతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న అగస్టిన్ చచ్చిపోయాడు మొన్నటి రాత్రి. ఆ రాత్రి చచ్చిపోయాడు. ఇప్పుడు కొత్త అగస్టిన్ ఇతను, కొత్త అగస్టిన్. చూడండి, తల్లి తనకై తను ప్రయత్నం చేసింది మార్చాలని, కానీ వాడు మారలా. కానీ ఆ కుమారుడిని ఎవరికి అప్పగించింది? ఈ రోజున మీ పిల్లల కొరకు మీరు కన్నీళ్ళు విడవండి. వాక్యం చెప్తుంది, రోదన చేసే స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కన్ను రెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెనో. రోదన ధ్వని చేయాలి. అయ్యా నా కుమారుడు, అయ్యా నా భర్త, అయ్యా నా పిల్లలు, వారిని కాపాడు, వారిని రక్షించు, వారిని పోషించు, వారికి ఆరోగ్యమే. ఏ చెడు కార్యములు చెయ్యకూడదు, ఏ విధమైన పాపము చెయ్యకూడదు, ఏ విధముగా నిన్ను దుఃఖపరచకూడదు, నీ ఉగ్రత కోపానికి గురి కాకూడదు. నీ కోపాన్ని మేము తట్టుకోగలమా? నీ ఉగ్రతను మేము తట్టుకోగలమా? నువ్వు విడిచిపెడితే మా బ్రతుకులు అధోగతి అయిపోద్దయ్యా అని కన్నీళ్ళు విడిచే తల్లులు కావాలి. ఇప్పుడు తల్లులు కావాలి, తండ్రులు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి చెడు దినములు, అపాయకరమైన దినములు. నీ కుటుంబాన్ని కాపాడుకుంటావా, నాశనం చేసుకుంటావా, నీ చేతిలోనే ఉంది. నీ కుటుంబాన్ని బాగు చేసుకుంటావా, చెడగొట్టుకుంటావా, నీ చేతిలోనే ఉన్నది. బైబిల్లో యోబు అనే మహాభక్తుడు ఉన్నాడండి. అతగాడు ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన 10 మంది పిల్లల కొరకు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తాడంట. ఎందుకని? వారు ఏమన్నా పాపము చేశారేమో అని ఉదయాన్నే లేచి వారి కొరకు కన్నీళ్ళు విడిచి, వారి కొరకు దహన బలులు అర్పించి దేవుని దగ్గర, అయ్యా నా కుమారులు నా కుమార్తెలు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళని పరిశుద్ధపరచయ్యా అని ప్రతిరోజు ఏడ్చి ప్రార్థన చేస్తాడంట. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యంలో ఉంటుంది చూడండి. యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని, తమ హృదయములలో దేవుని తిట్టుకున్నారేమో, అంటే దేవుని దూషించారేమో అని వారిని పిలువనంపించి, వారిని అంటే చూడండి, పిలవనంపించి వారిని పవిత్రపరిచి, వాళ్ళని పిలవనంపించి, మీరు వచ్చారు, మీ పిల్లలు ఎక్కడ చెప్పండి? మీరు వచ్చారు మందిరానికి, మీ పిల్లలు ఎక్కడ? కానీ ఇక్కడ యోబు పిల్లలను కూడా తీసుకొచ్చాడంట దైవ సన్నిధికి. వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి, వాళ్ళని ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తున్నాడు. ఈ రోజున మీ పిల్లల్ని మీరే పవిత్రపరచాలి. ఎట్లా పవిత్రపరచాలి? పవిత్రత కలిగే కార్యములు 2 ఉన్నాయి. ఒకటి ప్రార్థన, రెండోది వాక్యము. వాక్యము మనల్ని పవిత్రపరుస్తుంది, రెండోది ప్రార్థన కూడా పవిత్రపరుస్తుంది. పిల్లల్ని పవిత్రపరచాలి. అలాగే పిల్లలకి
వారికి ప్రార్థన నేర్పాలి, వాక్యం చెప్పాలి. దేవునికి విరోధమైన క్రియలు, గుణాలు, స్వభావాలు వారిలో ఏమైనా పేరకపోయినాయేమో పొగలాగా, దేవుని కోపం ఒకవేళ రగిలిద్దేమో, నా యవనస్తుల మీద దేవుని కోపం రగిలిద్దేమో, నా పిల్లల మీద దేవుని కోపం రగిలిద్దేమో, దేవుడు కోపడతాడేమో, అమ్మో ఆయన కోపాన్ని మనం భరించలేమని ప్రతిరోజు తల్లిదండ్రులుగా పిల్లలను పిలిచి వాళ్ళకి మనం జాగ్రత్తలు చెప్పాలి. అలాగే వాళ్ళకి ప్రార్థన చేయమని చెప్పాలి. కొట్టమని కాదు, అలానే తిట్టమని కూడా కాదు, ప్రేమగా చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పరా, హల్లెలూయా చెప్పరా, హల్లెలూయా చెప్పరా. ఈ మధ్య ఒక ప్రాంతంలో ఏం జరిగిందంటే, అమ్మాయికి కడుపులో నొప్పి వచ్చింది. 10th క్లాస్ అమ్మాయికి కడుపులో నొప్పి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఎవరు? సొంత అన్నయ్య తీసుకెళ్ళాడు. ఈలోపు వాళ్ళ నాన్నకి అమ్మకి తెలిస్తే, మీ నాన్నని మీ అమ్మని ఒకసారి పిలిపించండి అని డాక్టర్ గారు చెప్పినప్పుడు వాళ్ళ అన్నయ్య ఏం చేశాడంటే, నిన్ను అమ్మని నాన్న నిన్నను అమ్మని రమ్మన్నారని చెప్పి డాక్టర్ గారు చెప్పాడు అనగాని వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని ప్రెగ్నెన్సీ టెస్టులు చేయాలి అని అన్నాడంట. సార్ మైండ్ పోయిందా మీకు? మా అమ్మాయికి ఇంకా వివాహం కాలేదండి, ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి అండి. ఆ అమ్మాయి అంటే, లేదు సార్ ప్రెగ్నెన్సీ టెస్టులు చేయాలి. ఈ తల్లిదండ్రులు కోపం వచ్చేసిందంట. లేదండి టెస్ట్ చేయించండి ఒకసారి. ఏంది ఇలా చెప్పారని చెప్పి వాళ్ళు బాధతో నిజంగా వెళ్ళి టెస్టులు చేపిస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఏం జరిగింది అని కొడితే ఎవడో కాదంటాడు, సొంత అన్నతోనే తప్పు జరిగిపోయిందంట. ఇలాంటి కారణం చూడండి, అలాంటి నీచమైన కారణం, ఆ కార్యం అనేది సొంత అన్న ద్వారా జరిగిందని తర్వాత ఏడు చెప్పింది. ఇలాంటి నీచమైన కార్యాలు జరుగుతున్న ఈ రోజుల్లో ఉన్నాం మనం. పిల్లల్ని ప్రతిరోజు ఏం చేయాలి? పవిత్రపరచాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పాపం అనే ఆ దాహంతో ఉన్నప్పుడు, అప్పుడు ఏది కనపడదు పిల్లలకు కూడా, గుర్తుపెట్టుకోండి. ఆ పాపం అనేది చెలరేగిపోతున్నప్పుడు మంచి చెడులు ఆ సమయంలో, ఆ కొన్ని క్షణాల పాపములో ఇవన్నీ గుర్తురాదు. నా తల్లి తండ్రి, నా కుటుంబం, నా పరువు ప్రతిష్టలో నా గౌరవం ఏమైంది, ఎన్నేమో అర్థం కావు. ఏ కాడికి తినాలి కోరిక తీర్చుకోవాలి, తాగాలి కోరిక తీర్చుకోవాలి, జాగ్రత్త ఉండాలిగా. వాక్యం చెప్తుంది అక్కడ చూడండి. యోబు తన పిల్లలను పిలిచి ఏం చేశాడు? ఏ రోజైనా మీ పిల్లలను దగ్గర పిలుచుకొని ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేద్దామమ్మా, ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేద్దాంరా, లేకపోతే కాస్త వాక్యం అన్న చదవండి రా, లేకపోతే వాక్యం పెట్టుకుని ఎందామయ్యా, లేకపోతే ఒక పాట పాడుకుందామని ఏ రోజైనా చెప్పినా ఆ రోజులు మీ జీవితంలో ఉన్నాయా? వాళ్ళు ప్రార్థన చేయరు, మీరు ప్రార్థన చేయరు. కానీ యోబు అలా చేయలేదంట. పిల్లల్ని గాలికి వదిలేయలేదు. ఏం చేశాడు? ప్రతిరోజు పిలిచి వాళ్ళని పవిత్రపరిచాడంట. కారణం ఏంటంటే, వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాల్లో యవనస్తులు లేకుండా మరణం కిటికీలెక్కి నాశనం చేస్తుంది. కొంతమంది యవనస్తులు ఒకప్పుడు అట్లా పాడైపోయి నాశనం అయిపోయి మొత్తానికి దేవుని కృప వలన, తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన, దైవ సేవకుని ప్రార్థన వల్ల రక్షణ పొందుతారు. రక్షణ పొందిన తర్వాత కాస్త దేవునికి దగ్గరగా పాస్టర్ గారు వెనకాల అస్తమానం తిరుగుతూ ఉంటే, నీకు ఎప్పుడు ఆ పనేనా? చూడండి, ఇది ఒక మళ్ళీ ప్రశ్న. ఎప్పుడు పాస్టర్ గారి డ్యూటీనా? ఎప్పుడు మందిరం దగ్గర ఉండమేనా? అరే బాబు, చెడిపోయినప్పుడేమో లబో అని మొత్తుకున్నావు, వాడు మారలేదని, ఆ అమ్మాయి మారలేదని. కాస్త రక్షించబడి దేవుళ్ళో సేవకుల వెనకాల తిరుగుతుంటే తప్పేంటి? మళ్ళీ ఈ ప్రశ్నలు వేస్తున్నారు. ఎప్పుడు నీకు చర్చియేనా? ఎప్పుడు దేవుడేనా? ఎప్పుడు పాస్టర్ గారేనా? ఎప్పుడు ఆయన వెనకాల తిరగడమేనా? అది భాగ్యంగా ఎంచుకోవాలా లేదా? నా మాట ఎంతమందికి అర్థమైంది? అది భాగ్యంగా ఎంచుకోవాలా లేదా? అట్లా కదే. మళ్ళీ వాడు చెడిపోయి గీబులు అన్నీ పక్కన పడేసి వీళ్ళ పోడు తట్టుకోలేకపోతున్నానని లోకంలో కలిసేదాకా అట్లా చేస్తారు. ఇదే ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు, మీకు తెలుసో లేదో, పేరు చెప్పను. ఇదే ఖాళీలో ఉండేవాడు. నాతో పాటు సైకిల్ మీద తిరిగాడు సేవలో, నాతో పాటు బైకుల మీద తిరిగాడు. వాడు అట్లా వస్తూ ఉంటే చర్చిలోకి వచ్చి కొట్టాడు తండ్రి, ఎప్పుడు పాస్టర్ గారు వెనకాల వెళ్తావు, అట్లా అని. వాడు ఏం చేశాడంటే, ఇక్కడ ఉంటే నన్ను ఏదో ఒకటి చేస్తారు పాస్టర్ అని, నన్ను ఎక్కడైనా పెట్టండి అన్నాడు. అట్లా పెడితే మళ్ళీ తేడా పడిద్దిరా. సరే కానీ వాళ్ళ మనసు మారేదాకా
వాళ్ళ మాట వినని ఆ మాట చెబితే ఏం జరిగింది తెలుసా? వాళ్ళు చివరికి వాడిని లోకంలో కలిపేశారు. లోకంలో కలిపిన తర్వాత వాడికి మైండ్ పోయింది. మైండ్ పోయి ఇప్పుడు ఎక్కడున్నాడు, అసలు ఇక్కడ ఎటు పోయాడో కూడా తెలియదు ఇప్పటికి. ఆ నింద కూడా నా మీద వేశారు. ఏమని? పాస్టర్ గారు ఎక్కడో వాడిని ఉంచే ఉంటాడు అని నన్ను అడిగితే నేను చెప్పాను, మీరు కన్న తల్లిదండ్రులు కానీ నేను వాడిని దగ్గరగా పెంచా. నాకు చాలా బాధ ఉంది. అసలు వాడు ఉన్నాడా లేడా? ఇప్పటికి దాదాపు 15 ఏండ్లు అయింది. అసలు ఎటు పోయాడో కూడా తెలియదు. అప్పుడే దీని బిడ్డలారా, యోబు లాంటి శ్రద్ధ మీకు కలగాలని నా ఆశ. దాని స్తోత్రం. యోబు లాంటి శ్రద్ధ మీ పిల్లల మీద ఉండాలి. కన్నీళ్ళు విడిచి రోధించి. నేను ప్రతిరోజు మన పిల్లలిద్దరి కొరకు ప్రార్థన చేయకుండా నేను నిద్రపోయిన రోజులు లేవు. అందరు పడుకున్న తర్వాత మోకాళ్ళ నుంచి వాళ్ళ కొరకు పేర్లు పెట్టి ఒకసారి దగ్గరలో ఉండి చేయిబెట్టి ప్రార్థన చేస్తుంటా. ఎందుకనంటే వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనస్తులు లేకుండా మరణం కిటికీ ఎక్కుతున్న రోజులు ఇవి. ప్రార్థన చేసే ఇళ్ళ దగ్గరికి ఏ దయ్యాలు రావో. హల్లెలూయా. మోకాళ్ళలోంచి ఇళ్ళ దగ్గరికి ఏ సాతాను శక్తులు రావో. ఏ సాతాను శక్తులు రావు. ఎందుకని? కిటికీలు ఎక్కి చూస్తున్నప్పుడు ప్రార్థనలో కనపడాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ప్రార్థనలో కనపడే ఇళ్ళల్లో అప్పుడు మీ జోలి కానీ మీ పిల్లల జోలి కానీ ఏది రాదు. ఇప్పుడు యోబు కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేసినట్టు మనకు తెలుసు. ఎందుకు వేసాడంటే ప్రతిరోజు యోబు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. చూడండి అసలు ఆ అంశము ఎంత గొప్పదే. పవిత్రపరచడం ఏంటండి? నీవు తినే బొచ్చులు కడుక్కుంటున్నావు, నీ నోరు కడుక్కుంటున్నావు, నీ ఇంటిని కూడా శుభ్రపరుస్తున్నావు, నువ్వు వేసుకునే డ్రెస్సుల్ని పరిశుద్ధపరుస్తున్నావు. కానీ నీ కుటుంబాన్ని పరిశుద్ధపరచవా? నీ ఆత్మీయతను పరిశుద్ధపరచుకోవా? ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ అంశం తెలియకపోతే దయ్యాలు మీ ఇళ్లలోకి వచ్చి తాండవమాడతాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడులే. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అర్థమైందా? ఆ ప్రార్థన చేసినప్పుడు పోవచ్చు ఆ దయ్యాలు. మరలా ఆ దయ్యాలు మళ్ళీ మీ ఇళ్లలోకి రావచ్చు, చెప్పలేం. వాక్యం చెప్తుంది దయ్యాలు ఎక్కడ ఉంటాయంట? నీరు లేని స్థలములలో. లోకాసువార్త అండి. అవి ఎక్కడుంటాయి? వాక్యం చెప్తున్న మాట. దాని స్తోత్రం కలుగునగాక. వాక్యం చెప్తుందండి. 11వ అధ్యాయం లోకాసువార్త. త్వరగా తీయాలి. 11వ అధ్యాయం 23వ వాక్యం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత విశ్రాంతి వెదకుచు. చూడండి, సాతానుడు కూడా విశ్రాంతి ఎతుకుతాడంట. అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. గమనించండి, ఎక్కడ తిరుగుతుందంట అది? నీరు లేని చోట. నీరు అనగా ఏంటి అర్థం? 1 ప్రార్థన, 2 వాక్యము, 3వది పరిశుద్ధాత్మ. ఏ ఇళ్ళ కాడికి తిరుగుతుంది? ఏ ఇల్లు కిటికీలెక్కి చూస్తుంది? నీరు లేని చోట్ల తిరుగుతుందంట అపవిత్రాత్మ. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి గట్టిగా. అర్థమైంది మీకు? ఎక్కడ తిరుగుతుందమ్మా? నీరు లేని చోట్ల. ఇళ్లల్లో ప్రార్థన నీరుందా? వాక్యం అనే నీరుందా? పరిశుద్ధాత్మ అనే నీరుందా? నీళ్లు దాటి వెళ్ళిపోద్ది. నీరు లేకపోతే, అంటే ప్రార్థన లేకపోతే, వాక్యము లేకపోతే, ఆత్మ లేకపోతే, దైవజనుడు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన మరలా తిరిగి ఎదలోనికే వచ్చేసిద్ది. అందుకని మీరు భోజనం మానేసినా పర్వాలేదు కానీ ప్రార్థన మానుకోమాకండి. హల్లెలూయా. భోజనం మానేసిన ఇబ్బంది లేదు, కానీ ప్రార్థన మానుకోమాకండి. ప్రార్థన మనకి కాపుదల, ప్రార్థన మనకు తోడు, ప్రార్థన మనల్ని నడిపిస్తుంది. ప్రార్థన ఊపిరి ఆడకపోతే మనిషి అవుట్. అలాగే ప్రార్థన లేకపోతే మన జీవితాల్లో అవుట్. ఎన్ని నా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే దినములు చెడ్డవి, అపాయకరమైన దినాల్లో ఉన్నారు మీరు. యోబు లాంటి శ్రద్ధ మీరు తీర్చుకోవాలని మీ అందరికి హెచ్చరిక చేస్తున్నాను. హల్లెలూయా. సమస్య వచ్చి ఇంటి మీద పడకముందే, శోధన వచ్చి ఇంటి మీద పడకముందే, ఇబ్బందులు వచ్చి ఇంటి మీద పడకముందే, కీడు వచ్చి ఇంటి మీద పడకముందే
మెలకు కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఒక ఆయన అడిగారంట, మీ విజయానికి కారణం ఏంటి అయ్యగారు అని అంటే, 3 విషయాలు చెప్పండి, ఏదైనా మీ విజయానికి కారణమని 3 విషయాలు అడిగితే, మొదటిది ప్రార్థన అన్నాడంట. రెండోది సార్ అని అంటే ప్రార్థనే. మూడోది సార్, మూడోది కూడా ప్రార్థనే. నా విజయానికి అలాగే నా కాపుదలకి కారణం ప్రార్థనే, ప్రార్థనే. సాతాను నువ్వు పాటలు పాడినా ఏమన్నాడు, పరిచర్య చేసినా ఏమన్నాడు, కానీ మోకాలోంచి ప్రార్థనలో కూర్చున్నప్పుడే నీకు ఫోన్ వస్తుంది. దేవుని స్తోత్రం. ఏదో ఒక ఫోన్ వచ్చింది. నువ్వు ఏది చేసినా నీ జోలి రాడు సాతానుడు. మోకాలోంచి ప్రార్థనలో కూర్చున్నప్పుడే ఎవడో ఒకడు వచ్చి తలుపు కొడుతుంటాడు. నానా నానా వాళ్ళు ఎవరో వచ్చారంట నానా, అమ్మ అమ్మ అది వాళ్ళు ఎవరో పిలుస్తున్నారమ్మా. అందుకని ఎవరు పిలిచినా మనము ప్రార్థన విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేని స్తోత్రాలు చెప్పండి, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. నీ ప్రార్థన నీకు కాపుదల బిడ్డ, నీ ప్రార్థన నీకు మేలు అవుతుంది. వాక్యం చెప్తున్న మాట, యోబు తన పిల్లల్ని ఏం చేశాడు? పవిత్రపరచను. చెప్పండి నోటితో, మీ పిల్లల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ పిల్లల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. ఎందుకనంటే దురాత్మలు దయ్యాలు నీరు లేని చోట్ల తిరుగుతున్నాయంట. నీరు లేని చోట్ల చాలా బాధాకరమైన విషయాలు జరుగుతున్నాయి. ఏం చేద్దాం చెప్పండి, ఏం చేద్దాం? మనుషులు చేయగలిగింది చేయగలరు, చేయలేనిది చేయలేరు. మీ కుటుంబాలు కాపాడబడుతూ ఏ సమస్య మీకు రావట్లేదంటే మీ వెనకాల ఎవరో ప్రార్థన చేస్తున్నారనే విషయాన్ని గుర్తుపట్టండి. మా వెనకాల దైవజనుడు కన్నీళ్ళు విడుస్తున్నాడు, మా వెనకాల ఎవరో మా తల్లి లేకపోతే నా తండ్రి, నా స్నేహితులు ఎవరో నా కొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఈ నెలంతా బాగున్నాను, ఈ సంవత్సరం అంతా బాగున్నాను, ఈ వారమంతా బాగున్నాను. ఎవరైనా నీ కొరకు ప్రార్థన చేయటం ఆపేస్తే కీడు వచ్చి నీ మీద పడిపోతే, శోధనలో పడిపోకుండా నిమిత్తం మెలకు కలిగి ప్రార్థన చేయండి అంటున్నాడు దేవుడు. అన్నిటికీ సమయం దొరుకుతుంది కదా, ప్రార్థనకి ఎందుకని సమయం దొరకదు నీకు అంటే మోసం కదా. నువ్వు ఎంత మోసంలో ఉన్నావు నీకు అర్థం కావట్లేదా? ప్రార్థన విషయం అనగానే గీక్కుంటారు. కారణం ఏంటి? మోసం. నీకు ఏదైతే మేలో, ఏదైతే ఉపయోగమో, ఏదైతే క్షేమమో ఆ విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండేటట్టు సాతానుడు చేస్తున్నాడు. ప్రార్థన ఎంత మేలు. నీకై నువ్వు నడుస్తావా? ఎవరి చేతైనా నడిపించబడతావా? సాతాను చేత నడిపించబడతావా? లేక దేవుని చేత నడిపించబడతావా? దేవుడే నన్ను నడపాలి, దేవుడే నా కుటుంబాన్ని నడిపించాలి, దేవుడే నన్ను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన మీకుంటే మీరు ఖచ్చితంగా ప్రార్థన నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 31:9 చదివితే, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేనే వారిని నడిపిస్తాను. గట్టిగా చెప్పండి. ఒకసారి మీరు అందరు నాకెళ్ళి చూడండి. దేవుడు నన్ను నడిపించాలన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అయ్యా నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ మా జీవితం అనే బండికి లేక కుటుంబం అనే బండికి రథసారథిగా డ్రైవర్గా దేవుడు ఉండాలయ్యా అని మీరు కోరుకుంటే దేవుడు అంటున్నాడు, ప్రార్థన చేస్తే నేను మిమ్మల్ని నడిపిస్తాను. అంటే ప్రార్థన చేస్తే నడిపిస్తానని చెప్పాడంటే ప్రార్థన చేయకపోతే నడిపించడమే కదా అర్థం. అందుకని ప్రార్థన చేయండి, పవిత్రపరచండి. అన్నీ పరిశుద్ధపరచుకుంటున్న మీరు మీ జీవితాలను కూడా కాస్త పరిశుద్ధపరచుకోండి. మీ చూపు, ఆలోచనలు, మాటలు, హృదయ ధ్యానం, చేసే క్రియలు. కొంతమంది ప్రార్థనకి వెళ్తున్నామని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళ క్రియలు సరిలేవు, వారి గుణాలు సరిలేవు, వారి మాటలు సరిలేవు. మళ్ళీ మిమ్మల్ని అంటారు వాళ్ళు, చూడండి ఏమని, అబ్బో వీళ్ళే భక్తి పరులు, అబ్బో వీళ్ళే పరిశుద్ధులు, అబ్బో వీళ్ళే మందిరాలకు వెళ్తారు, వీళ్ళే దేవుని నమ్మారు అంటే అన్నేమండి, ఇబ్బంది ఏముంది? దేవుని స్తోత్రం. ఇప్పుడు పిల్లోడు మన మీద పోసాడు అనుకోండి, వాడిని చంపుతామా కొడతామా? కొట్టలేము, చంపలేంగా. వాడు పిల్లోడు అనుకుంటాం. అట్టాగే వాక్యముల వారి పిల్లలు, ఆత్మీయతలో వాళ్ళ పిల్లలు, అజ్ఞానములో అంటే జ్ఞానములో వాళ్ళ పిల్లలు. అనుభవం లేదు కాబట్టి ఆ మాటలు అంటారు. తప్పదు, ఏమనవద్దు మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు.
ముందుకు సాగిపోతూ ఉండు. నిన్ను నడిపించేది మాత్రం మనుషులు కాదు. ఎవరు నడిపిస్తున్నారు? నాలో ఉండి నిత్యము నన్ను నడిపించు నా కాపరి. చెప్పండి ఆ మాట, చెప్పండి గట్టిగా. నాలో ఉండి నాలో ఉండి నిత్యము నన్ను నడిపించు నా కాపరి. యెహోవా నా కాపరి, నాకు ఏమి లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. హల్లెలూయా. నీ దుడ్డు గర్ర నీ దండము నన్ను కాపాడుచున్నది. నీ దుడ్డు గర్ర నీ దండము నన్ను కాపాడుచున్నది. ఏ కీడు రాకుండా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఏ శోధన లేకుండా నన్ను నడిపిస్తున్నాడు. నీ ప్రొటెక్షన్కి రీజన్ ఏంటి? నా ప్రార్థన. నీ ప్రొటెక్షన్కి రీజన్ ఏంటి? నా హోలీనెస్, పవిత్రత. నీ ప్రొటెక్షన్కి రీజన్ ఏంటి? నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఎట్లా తోడై ఉన్నాడు? సైన్యములకు అధిపతిగా తోడుగా ఉన్నాడు. ఆయన ముందు నడిస్తే నా ముందు సముద్రాలు పాయలైపోతాయి. ఆయన ముందు నడిస్తే అడ్డు గోడలు కూలిపోతాయి. ఆయన ముందు నడిస్తే నా శత్రువులు గజగజ వణికి వెనక్కివెళ్ళిపోతారు. ఎందుకనంటే నా ముందు ఆయన నడుస్తున్నాడు. అలా చెప్పండి గట్టిగా. ఆయన నడుస్తున్నాడు, నన్ను చెయ్యి పట్టి నడిపిస్తున్నాడు. హలో చెప్పండి గట్టిగా. ఆయన నడుస్తున్నాడు, చెయ్యి పట్టి నడిపిస్తున్నాడు. ఇక ఆయన నడిపిస్తున్నప్పుడు గాఢాంధకారములైన కన్నీటి లోయలైన కష్టాలు తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుచున్నాడు నజరేయుడు. నడక నేర్పుచున్నాడు నన్ను వీడని. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని చేత నడిపించబడాలి, అనేకులను మనము నడిపించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారంట. ఐగుప్తు దేశంలో 2 ప్రాంతాలు. ఒకటి గోషేను, చెప్పండి గోషేను. ఇంకోటేమో ఈజిప్ట్ ఏరియా, అంటే ఐగుప్తు ఏరియా. ఈ గోషేను ప్రాంతంలో ఇశ్రాయేల్స్ ఉన్నారు, మిగతా ప్రాంతాల్లో ఐగుప్తులో ఉన్నారు. ఒక దినాన దేవుడు అంటున్నాడు, ఐగుప్తుల యొక్క జ్యేష్ఠ కుమారులందరినీ నేను సంహరించబోయే సమయంలో మీ జ్యేష్ఠ కుమారులు కాపుదలతో ఉండాలి అంటే మీరు ఒక పని చేయాలి అన్నాడు. ఏంటయ్యా ఆ పని అంటే, ఒక గొర్రె పిల్ల కానీ మేక పిల్లని కానీ చంపి దాని యొక్క రక్తము ఒక గిన్నెలో పట్టి మీ యొక్క ద్వారబంధములు అంటే తలుపులు, ఈ గుమ్మాలు ఉంటాయి కదా, ఆ గుమ్మాలకి నిలువున అడ్డాన ఆ రక్తాన్ని పూయండి. ఆ రక్తాన్ని పూసినప్పుడు సంహార దూత అంటే మరణపు దూత ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ఏ ఇంటికైతే ఈ రక్తపు మరకలు ఉంటాయో ఆ ఇల్లు దాటి వెళ్ళిపోద్ది. ఆ రక్తపు మరకలు కానీ లేవనుకో, నేను ఐగుప్తీయులను శిక్షించబోతున్నప్పుడు మీరు కూడా శిక్షించబడతారు, జాగ్రత్త అన్నాడు. అందుకని ఇశ్రాయేలు అందరూ ఏం చేశారంటే, ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ చంపి దాని రక్తాన్ని నిలువు కమ్ములకి అడ్డ కమ్ములకి మాత్రం పోశారు. కింద ఎందుకు వద్దన్నాడు? తొక్కే ప్రాంతంలో యేసు రక్తాన్ని పుయ్యకూడదు. అది చెప్పండి. తొక్కే ప్రాంతంలో యేసు రక్తాన్ని నిలువు కమ్ములు అన్నాడు, అడ్డ కమ్ములు అన్నాడు. ఇక ఏం జరిగిందంటే ఇక స్టార్ట్ అయింది, మరణపు దూత స్టార్ట్ అయింది. ఇంటింటికి తిరుగుతూ ఉంది, ఇంటింటికి తిరుగుతుంది. తలుపులు వేసుకుని లాక్డౌన్ అన్నాడు. బయటికి ఎవరు రాకూడదు, ఎవరు వచ్చినా ఏదైనా సమస్య జరిగితే అది నా బాధ్యత కాదని దేవుడు చెప్పేశాడు. అందుకని అందరు తలుపులు వేసుకున్నారు. ఘోష, భయంకరమైన ఘోషణ పడుతుంది బయట. శత్రువులు నా ప్రియదిన బిడ్డలు ఎంతోమంది నిర్మూలమైపోతున్నారు. ఈ రక్తపు మరకలు చూసిన ప్రతి ఇల్లు దాటిపోతుందంట ఈ మరణపు దూత. ఆ రక్తం మరకలు చూడటం వెళ్ళిపోవటం, రక్తం మరకలు చూడటం వెళ్ళిపోవటం. ఆ రక్తము ఎవరి రక్తమో తెలుసా? యేసు రక్తము. చేతులపైకి తెగటిగా చెప్పండి హల్లెలూయా. మన మీద ఈ రక్తపు మరకలు ఉంటాయి ఇప్పుడు కూడా, మీకు తెలియదు. ఇంతవరకు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతున్నాడంటే ఆ రక్తాన్ని మీ మీద చల్లాడు దేవుడు. ఆ రక్తపు మరకలు దయ్యాలకి సాతానుడికి కనపడుతున్నాయి కాబట్టి మీ జోలు రాట్లా సాతానుడు. ఆ రక్తపు మరకలు కానీ కనపడకపోతే మిమ్మల్ని ఎప్పుడో మట్టి గరిపించేవాడే.
దేవుని స్తోత్ర. ఎప్పుడో శోధనలతో ఇబ్బంది పరిచేవాడే ఆ రక్తపు మరకలను చూసి దాటిపోతున్నాడు సాతానుడు. ఇదిగో వీరు ప్రభుని స్తుతించేవారు, ఇదిగో వీరు దైవ సన్నిధికి వెళ్ళేవారు, ఇదిగో వీరు ప్రార్థించేవారు, ఇదిగో ప్రభుని ఆరాధించేవారు, ఇదిగో భక్తి కలిగిన వారని సంహార దూత దాటిపోతుందంట, దాటి వెళ్ళిపోతుంది. ఆ రక్తపు మరకల్ని మీరు చెరపమాకండి. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పండి. ఒకసారి ఏం జరిగిందంటే, నేను ఒక ప్రాంతంలో కుటుంబ ప్రార్థన పెట్టడానికి వెళ్తే నప్రేదిన బెడ్లా నేను ఒక మంచం వేశారు ప్రార్థనకు ముందు కూర్చోమని. మంచం మీద కూర్చున్న తర్వాత టపేమని ఇరిగి కింద పడిపోయింది. అది వాళ్ళు అన్నారు, చాలా గట్టి మంచం అన్న, ఇది ఎందుకు ఇరిగిపోయినట్టు అన్నారు. ఏం లేదులే అన్న. ఆ ఏరియాలో ఒక శక్తి తిరుగుతుంది. నేను ఎప్పుడైతే అక్కడ ఎంటర్ అయ్యానో నాకు కొన్ని గుర్తులు, అంటే దైవ సేవకులు మాకు తెలిసిపోతాయి. అంటే అందరికి కాదు, ఈ వరం ఉన్నోళ్ళకే. ఎక్కడైతే నిలబడతానో అక్కడ నాకు ఒళ్ళు మంటలు వచ్చేస్తాయి. ఒళ్ళు మంటలు వస్తున్నాయి అంటే నాకు గుర్తుంది, దేవుని స్తోత్రం, ఇక్కడ ఏదో శక్తి దాడి చేస్తుంది. నేను గమనిస్తూ ఉంటే ఆ ఇంటి మీద నాలుకట్ట పెట్టుకొని ఎదురింట్లో, అంటే ఇక్కడ వేరే చోట అట్లా చూస్తూ ఉంది. అది నేను మనసులో స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అక్కడ నుండి కాలుతూ దన్నిందండి. కాలుతూ దన్నగానే ఒక్క దెబ్బకి మంచం ఏమైపోయింది, ఇరిగిపోయింది. నా మీదకి రాలేదు, దేవుని స్తోత్రం. కానీ నేను కూర్చున్న మంచాన్ని దన్నింది, టపాని కింద పడిపోయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు అట్టని దానికి భయపడమని కాదు, అది నన్నేమి చేయలేక దేన్ని దన్నింది, మంచాన్ని కోడిని దన్నింది. దాని స్తోత్రం కలుగునగాక. అది జరిగింది గుంటూరులోనే. తర్వాత చెప్పాను, అది ఏం కదలేదు. ఎందుకంటే ఇవన్నీ చెప్తే మీరు భయపడతారు కదా. హల్లెలూయా. మన మీద ఆ రక్తపు మరకలు కనపడతాయి కాబట్టి మన జోలి రాకుండా మనకు సంబంధించిన వ్యక్తుల జోలి వెళ్తాడు సాతానుడు. కొంతమంది అంటారు కదా, దమ్ముంటే నువ్వు నా జోలి రారా, నా జోలి రా, వాళ్ళ జోలి కాదు అంటారు చూడండి. అట్లాగే మన జోలి రాలేడు వాడు, అర్థమైంది. పక్కన వాళ్ళ జోలి వస్తాడు. ఎందుకని వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మనం బాధపడతాం కదా. అయ్యో మా అన్నయ్యకి ఎట్ట జరిగిందే, మా అక్కకి ఎట్ట జరిగిందే, నా కూతురికి కొడుక్కి నా భర్తకి భార్యకి ఎట్ట జరిగిందని బాధపడతామని వాళ్ళ జోలి వెళ్తాడు. అందుకని మీ మీద ఎక్కువ యేసు రక్తపు మరకలు కనబడాలి. చేతులు ఒకసారి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పొద్దు, యేసు రక్తమే చేయమని చెప్పండి. యేసు రక్తమే జయ, 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 యేసు రక్తమే జయ. హల్లెలూయా. ఆ రోజు అది తన్నిన తర్వాత గట్టి మంచమేనా, ఎందుకు ఇరిగిపోయింది అన్న ఇది అన్నారు. ఏం లేదులే అని చెప్పాను అంతే. రక్తపు మరకలు మీ మీద కనపడాలి. ఆ రక్త ప్రోక్షణ ఎవరి మీద ప్రోక్షించబడిద్ది? ఆ రక్త ప్రోక్షణ జల్లులు ఎవరి మీద ప్రోక్షించబడతాయి? పవిత్రమైన దేహాలు కలిగి ఉంటే మీ మీద ప్రోక్షించబడతాయి. దాని స్తోత్రం కలుగునగాక. ఆ రక్తపు మరకలు మన మీద ఉండాలి. సంహార దూత మన ఇళ్ళకి రాకూడదంటే ఒకటి రోదన ఉండాలి, రెండోది రక్తపు మరకలు ఉండాలి. ఈ రెండు మన ఇళ్ళలో జరిగితే, ఇంట్లో వాళ్ళు చాలామంది ఉంటారు చూడండి, నువ్వే ప్రార్థన చేయాలా? అసలు అక్కడ మాట్లాడుతుంది ఎవరో దయ్యం, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఎవరో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటాడు. ఇంట్లో ఎవరో ఒక బుద్ధి కలిగిన ఒక అమ్మాయో అబ్బాయో ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చెడగొట్టడానికి చూస్తుంటారు వీళ్ళు. అంటే ఆ చెడగొట్టేది ఎవరో తల్లి కానీ తండ్రి కానీ మిగతా వాళ్ళు కానీ దయ్యాలు. నిన్నొక్కడిని ప్రార్థన చేయకుండా ఆపేసి ఏదో ఒకటి చేయాలి. అది వాడి డ్యూటీ. అది ప్రార్థన చేసే వాళ్ళని చేయనివ్వడు, నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. నీ మనసుని విసికించే తడి చేస్తాడు. కానీ అప్పుడు నువ్వు గమనించాలి, ఇక్కడ నన్ను ఇసికిస్తుంది, నన్ను ప్రార్థన చేయకుండా అడ్డుకుంటుంది, ఆటంకపరుస్తుంది మనుషులు కాదు, సాతానుడు. అదిగో ఆ సాతాను నా భార్యలో దూరిందేమో, లేకపోతే నా భర్తలో దూరాడేమో, నా పిల్లలో దూరాడేమో, అందుకనే ఏదో ఒక ఆటంకాన్ని నాకు కలుగు చేస్తున్నారు. అంత మాత్రం నేను ప్రార్థన మానొచ్చా? దానియేలుకి ప్రార్థన విషయంలో 1 నెల రోజుల దాకా ఏ దేవునికి నువ్వు ప్రార్థన చేయకూడదనంటే దానియేలుకి అర్థమైపోయింది. ఆ మాటలో మాట్లాడిస్తుంది, ఆజ్ఞను జారీ చేసేటట్టు చేసింది ఎవరో దయ్యాలు. అందుకని దానియేలు అన్నాడు, నువ్వు తీసుకెళ్ళిన సింహాలు బోన్లు వేసుకుంటావా? వేసుకో. ఆ సింహాలు నన్నేం చేస్తాయి? నా వెనకాల ఉన్నాడు ఒక సింహం, యోధా గోత్రపు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ సింహాలకి ఎందుకు భయపడతా నేను? నా వెనకాల ఒక సింహం ఉంది.
దాని స్తోత్రం కలుగునగాక. బొమ్మకు మొక్కుతారా మొక్కరా? లేకపోతే అగ్నిగుండంలో పడేస్తామంటే, అగ్ని మాకు కొత్త ఏముంది, మా వెనకాల ఉంది ఇంకొక అగ్ని, దహించు అగ్ని. ఆ అగ్ని దెబ్బకి ఈ అగ్ని ఏం చేస్తుంది? మేము మొక్కమని చెబితే తీసుకెళ్ళి ఆ అగ్నిగుండంలో వేశారు. నా ప్రియదేని బిడ్డలారా, వాడిని కాపాడుకోవడానికి దేవుడే అగ్ని రూపుడుగా దిగాడు అక్కడ. దేని స్తోత్ర. మనల్ని సాతానుడు ఏ విషయంలో ఆటంకపరచడు కానీ ప్రార్థన విషయంలో, భక్తి విషయంలో, దైవ సన్నిధికి వెళ్ళే విషయంలో ఆటంకపరుస్తాడు. మీరు మందిరానికి బయలుదేరేటప్పుడు ఎవడో పనికిమాలినోడు ఎదురవుతాడు. రే అదిరా ఇదిరా రారా అంటే, అమ్మాయి నువ్వు వెళ్ళు, నేను వస్తా కానీ తర్వాత ఇంక వాడు రానిస్తాడు నిన్ను, ఒంటికి అడదాకా రానిడిక. ఈలోపు ఏమైపోద్ది, మందిరంలో ప్రార్థన కూడా అయిపోద్ది. హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో కూర్చునేటప్పుడే ఇంకోటి వస్తాడు పనికిమాలినోడు, అరే అలా సినిమాలు దాకా వెళ్ళొద్దాం రారా. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమందు నిలవకూడదు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకపోతే మీ చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. కాబట్టి దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయక సద్వినియోగపరుచుకొనొచ్చు. ప్రార్థన చేస్తూ, భక్తి చేస్తూ, ఆత్మీయతలో మీరు ముందుకెళ్ళాలని మీ అందరికీ దైవజనునిగా, మీకు ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను. నా ప్రియదేని బిడ్డలారా, ఇళ్లలో ప్రార్థన దీపం ఆరిపోకూడదు. ఏ దీపం ఆరిపోకూడదు? ప్రార్థన దీపం ఆరిపోకూడదు. ఇళ్లలో యేసు రక్తపు మరకలు కనపడుతూ ఉండాలి. ఆ రక్తపు మరకలు మీ మీద కనపడాలి అంటే మీ జీవితంలో పరిశుద్ధత ఉండాలి. అందరు లేచి నిలబడండి. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రంలో నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎటు చూసినా యుద్ధ సమాచారాలే, ఎటు చూసినా దుర్వార్తలే, ఎటు చూసినా ఘోరాతి ఘోరమైన సమాచారాలు ఎదుర్కోబోతున్న రోజుల్లో మనం ఉంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని వాక్యానికి లోబడి మీ ఇల్లుని మీరు కాపాడుకోండి, మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి, మీ భార్యలను మీరు కాపాడుకోండి, మీ తల్లిదండ్రులు మీరు కాపాడుకోండి. ప్రార్థన యోధులుగా మారండి, ప్రార్థనా పరులుగా మారండి. సమయం దొరికితే ప్రార్థన చేయండి, సమయం దొరికితే వాక్యం చదవండి, సమయం దొరికితే పరిచర్య చేయండి, దేవునికి దగ్గరగా ఉండండి. సాతాను మోసానికి బలి కామాకండి. చేతులు పైకెత్తాలి. యవనస్తులారా, యవన రాండ్రులారా, మీ అందరికీ ఒక హెచ్చరిక, ప్రార్థన, ప్రార్థన. తల్లిదండ్రులారా, మీకు ఒక హెచ్చరిక, మీ పిల్లల్ని పవిత్రపరచమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థించుచుండగా నన్ను నడుపుచుంటివి, నీకు మొర్ర పెట్టగా నాకు దగ్గరైతివి. ప్రార్థించుచుండగా నన్ను నడుపుచుంటివి, నీకు మొర్ర పెట్టగా నాకు దగ్గరైతివి. జీవదాత నీకు చేయు ప్రార్థన, చక్కని మార్గములో నడుపుచుండెనే, సదా నాకు తోడు నిడల్చెనే. చక్కని మార్గములో నడుచుచుండెనే. ఆమేన్. లోతు కాపాడబడ్డాడంటే ప్రార్థనే కారణం. లోతు కొరకు అబ్రహాం ప్రార్థన చేశాడు, అందుకు కాపాడబడ్డాడు. షూషాను కోట యందు యూదులందరూ కాపాడబడ్డారంటే ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. తన ప్రార్థన వలన తన ప్రజలు కాపాడబడ్డారు. నశించిపోబోయే జ్ఞానులందరూ కాపాడబడ్డారంటే కారణం ఏంటి? దానియేలు ప్రార్థన, దానియేలు ప్రార్థన. చెరసాలలో ఖైదీల సంఖ్యలు తెగిపోయాయంటే కారణం ఏంటి? పౌలు శీలల ప్రార్థన. అప్రియదేని బిడ్డలారా, ఈరోజు నీ ప్రార్థన ఎంత అవసరం? నువ్వు చేసే కొన్ని నిమిషాలైనా, కొన్ని గంటలైనా నీ ప్రార్థనకి ఎన్నో మహిమలు చేయబోతున్నాడు నా దేవుడు. నీ ప్రార్థన వలన ఎన్నో ఘనకార్యాలు జరిగించబోతున్నాడు. ప్రార్థన దీపం వెలుగుతూ ఉండాలి. ఎక్కడికి పోయినా నీకు తోడై ఉండేది ప్రార్థన. శోధనలు రాకుండా నిన్ను కాపాడేది ప్రార్థన. శోధనలు రాకుండా నిన్ను కాపాడేది ప్రార్థన. ఎస్తేరు వలె, దానియేలు వలె, యెహోషువ వలె, సమూయేలు వలె
ఎల్లప్పుడు ప్రార్థన చేస్తే నీ కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. నీ ఇంటి చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. నీ ప్రజల చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రార్థనలో నిర్లిప్తగా ఉండొద్దు. ప్రార్థనలో వెనకబడిపోవద్దు. ప్రతి ఉదయాన్నే మోకాలు ఉంచాలి. ప్రతి రాత్రి మోకాలు ఉంచాలి. ఒంటే ఉదయాన్నే యజమానుణ్ణి మోకాల్లోంచి ఎక్కించుకుంటుంది, మరలా రాత్రి మోకాల్లోంచి దింపిద్ది. ఉదయం మోకాల్లోంచిద్ది ఒంటే, అలాగే రాత్రి కూడా మోకాల్లోంచిద్ది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఆమేన్. కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ బిడ్డల మీద నీ కృప ఉంచండి. నీ బిడ్డల మీద నీ కృప ఉంచండి నాయన. అయ్యా, దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయక సద్వినియోగపరుచుకోవాలని మీరు వాక్యం ద్వారా హెచ్చరిక చేశారు. ప్రతి సెకండ్, నిమిషం, గంట, దినము ఎల్లప్పుడు నాయన భక్తితో, ప్రార్థనతో, వాక్యముతో, ఆత్మీయ ధ్యానములతో కొనసాగి నీ బిడ్డలు కాపాడబడి, సంరక్షించబడి, నీ కృపలో భద్రపరచబడి ఉన్నట్లు సహాయం చేయి. ఏ కీడు ఏ కుటుంబానికి ఎవరికి రాకుండా కాపాడండి. పనులలో, ప్రయాణాల్లో, చదువుకునే కాలేజీలలో, స్థలాలలో ఎక్కడ ఉన్న నీ కాపుదల నిత్యముగా నీ బిడ్డలకు ఉండునుగాక. నీ క్షేమం ఉండునుగాక. నీ భద్రత నీ బిడ్డలకు ఉండునుగాక. అయ్యా, నీకు స్తోత్రం. అట్టి రీతిగా నీ బిడ్డలని కృపలో కాపాడి, నీ బిడ్డలను భద్రపరచి, నీ సన్నిధికి సమీపస్తులుగా మార్చి నాయన ఎల్లప్పుడు ఇళ్లలో రోదన చేసే అనుభవం, ప్రార్థించే అనుభవం, మోకరించే అనుభవం నీ బిడ్డలు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. స్తోత్రం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం కూడి వచ్చిన మనకి సకల పరిశుద్ధులకు ఎప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించును గాక. హల్లెలూయా. అందరికీ ప్రభు పేరట వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్.